హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే జిలుగులతో మేము వీటిని జిలుగులు అంటాము. ఈ జిలుగులతో బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాము. జిలుగుల్ని 3 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. మిక్సీ జార్లో క్యారెట్, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర వేసి మిక్సీ చేసుకోవాలి. అండ్ దాంతోపాటుగా మనం ఉడకబెట్టిన జిలుగుల్ని కూడా ఒక 3 స్పూన్లు వేయాలి. వేసి దాన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ యూజ్ చేసి మనము కర్రీ అయితే స్టఫింగ్కి ప్రిపేర్ చేయాలి. లైట్గా పోపు దినుసులు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి అవి 2 కూడా వేగిన తర్వాత లైట్గా సాల్ట్, ఒక పించ్ ఆఫ్ మసాలా పౌడరు వేసుకోవాలి. మనము మిక్సీ చేసి పట్టుకున్న ఆ మిశ్రమాన్ని అంతటిని అందులో వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ వేసి కలుపుతూ ఉండాలి. కొంచెం గట్టి పడుతుంది. ఇలాగా గట్టిపడిన తర్వాత దాంట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్ టేస్ట్కి బాగుంటుంది, సి విటమిన్ కాబట్టి లెమన్ హాఫ్ చెక్క అందులో పిండుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. మీరు బ్రెడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ వాడతాను. బ్రౌన్ బ్రెడ్ తెప్పించి బ్రెడ్ ఇటు అటు నెయ్యితో లైట్గా కాల్చి స్టఫింగ్ అయితే దానికి స్పూన్తో మనము చేసుకొని బ్రెడ్ పైన బ్రెడ్ పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. వెరీ టేస్టీ అండ్ హెల్దీ. ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.